Hello girls, good morning. Coming to third BSc 5th semester chemistry paper 5B. The title of the paper is inorganic, organic and physical chemistry. And this video topic is preparation and chemical reactions of pyridine. So pyridine, which is a 6-membered ring compound. So pyridine or AZ తో ఇండికేట్ చేస్తాం దీని మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి C6H5N. So this is the structure of pyridine having heteroatom nitrogen. సో 5 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. 6-మెంబర్డ్ రింగ్ కాంపౌండ్ ఇది. అందులో 5 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. ఒక హెట్రోఆటమ్ నైట్రోజన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ ఆఫ్ పిరిడిన్ చూద్దాము. సో ఫ్రమ్ ఎసిటిలీన్ అలాగే ఫ్రమ్ పెంటామిథిలిన్ డయోమిన్ డైహైడ్రోక్లోరైడ్ ఈ రెండింటి నుంచి పిరిడిన్ తయారు చేస్తారు. ఈ 2 ప్రిపరేషన్ మెథడ్స్ మనకు సిలబస్లో ఉన్నాయి. సో ఫ్రమ్ ఎసిటిలీన్ నుంచి చూద్దాము. సో బై పాసింగ్ ఎసిటిలీన్ అండ్ హైడ్రోజన్ సైనైడ్ త్రూ రెడ్ హాట్ ట్యూబ్ ఫార్మ్స్ పిరిడిన్. సో ఎసిటిలీన్ని అలాగే 2 moles ఆఫ్ ఎసిటిలిన్ తీసుకుని హైడ్రోజన్ సైనైడ్ ద్వారా పాస్ చేసినట్లయితే త్రూ రెడ్ హాట్ ట్యూబ్ ద్వారా పాస్ చేసినట్లయితే పిరిడిన్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిపరేషన్ మెథడ్ ఆఫ్ పిరిడిన్. అలాగే ఫ్రమ్ పెంటామిథిలిన్ డయమిన్ డైహైడ్రోక్లోరైడ్ దిస్ ఇస్ ద పెంటామిథిలిన్ డైహైడ్రోక్లోరైడ్ తీసుకుని హీట్ చేసినట్లయితే అమోనియం క్లోరైడ్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. పైపిరిడిన్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత పెల్లాడియం కాడ్మియం ప్రెసెన్స్లో ఇక్కడ మనకి చూడండి ఆక్సిడేషన్ జరుగుతుంది. సో ఆక్సిడేషన్ మీన్స్ ఇక్కడ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ జరిగింది. సో పిరిడిన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా పెంటామిథిలిన్ డయమిన్ డైహైడ్రోక్లోరైడ్ నుంచి కూడా పిరిడిన్ని తయారు చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ పిరిడిన్. సో నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఆరోమాటిసిటీ ఆఫ్ పిరిడిన్. సో పిరిడిన్ కనుక తీసుకున్నట్లయితే అందులో 5 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క కార్బన్ ఆటం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది. సో కార్బన్ ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ 6, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p2. అలాగే ఎగ్జైటెడ్ స్టేట్ కార్బన్ ఆటమ్ తీసుకున్నట్లయితే 1s2 2s1 2p3 అనమాట. సో 2sలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ 2pలోకి ఎగ్జిట్ అవుతుంది. ఇది ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ అనమాట. ఇందులో ఒక 2s ఆర్బిటాలు 2p ఆర్బిటాలు రెండు కలిసి 3sp2 ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. కంటైనింగ్ 3 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అలాగే ఒక ప్యూర్ ప్యూజెడ్ ఆర్బిటాల్ కనుక తీసుకున్నట్లయితే అందులో ఒక లోన్ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. సో ఒక 2s ఆర్బిటాలు 2p ఆర్బిటాల్స్ కలిసి మొత్తం 3sp2 ఆర్బిటాల్స్ ఉంటాయి. అందులో 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఆర్బిటాల్ స్ట్రక్చర్ అనమాట ఇది. సో ఇది ఆర్బిటాల్ స్ట్రక్చర్ లైక్ బెంజీన్ స్ట్రక్చర్ లాగా పిరిడిన్ కూడా ఆర్బిటాల్ స్ట్రక్చర్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఈచ్ కార్బన్ ఆటమ్ ఈజ్ హ్యావింగ్ 3sp2 hybrid orbital containing 3 low electrons, out of which 2 orbitals overlaps with the sp2 hybrid orbitals of 2 adjacent carbon atoms. అలాగే థర్డ్ ఆర్బిటల్ ఓవర్లాప్ విత్ ద s orbital of the hydrogen atoms. సో 3sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్లో 2sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ పక్కనే ఉన్నటువంటి 2 కార్బన్ ఆటమ్స్తో ఓవర్లాపింగ్ జరిగి బాండ్స్ని ఫామ్ చేస్తే అలాగే థర్డ్ sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఓవర్లాప్ విత్ ద s orbital of the hydrogen atom. అండ్ ద నైట్రోజన్ ఆటమ్ ఈజ్ హ్యావింగ్ 3sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్. అది కూడా sp2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. సో 4 హ్యావింగ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనమాట. and 4 electrons, out of which 2 orbitals having unpaired electrons overlaps with the sp2 orbitals of adjacent atoms. ఇది కూడా పక్కనే ఉన్నటువంటి sp2 hybrid orbitals తో ఓవర్లాపింగ్ జరిగి బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. అండ్ థర్డ్ ఆర్బిటల్ హ్యావింగ్ పేర్డ్ ఎలక్ట్రాన్స్ రిమైన్స్ యాజ్ సచ్ అలాగే ఉండిపోతుంది. థర్డ్ ఆర్బిటల్ లో పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అలాగే ఉంటుంది. ద pz ఆర్బిటల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద కార్బన్ ఆటమ్ అండ్ నైట్రోజన్ ఆటమ్ హ్యావింగ్ వన్ ఎలక్ట్రాన్ ఈచ్ అండర్గోస్ లేటరల్ ఓవర్లాపింగ్ టు ఫామ్ ఏ. pz ఆర్బిటల్ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ లేటరల్ ఓవర్లాపింగ్ జరిగి టు ఫామ్ ఏ డీలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్ క్లౌడ్ అబోవ్ అండ్ బిలో ద ప్లేన్ ఆఫ్ ద రింగ్ ఫామ్ చేస్తుంది. సో ద అబోవ్ స్ట్రక్చర్ అనేది ఈ సపోర్టెడ్ బై ద ఫాలోయింగ్ రెజోనేటివ్ స్ట్రక్చర్స్. దీస్ ఆర్ ద రెజోనేటివ్ స్ట్రక్చర్స్ ఆఫ్ పిరిడిన్. సో ఇక్కడ చూడండి. సో పిరిడిన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, కార్బన్ ఆటమ్కి పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో ఇక్కడ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది కాబట్టి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో the above structure shows that heteroatom having negative charge, the carbon atom having positive charge. So at the 2, 4 and 6th positions. So pyridine undergoes nucleophilic substitution reactions at 2nd and 4th and 6th positions. So electrophilic substitution reactions are very difficult to occur but takes place at 3rd and 5th positions under drastic conditions, that is at high temperature, pressure and presence of a catalyst. Electrophilic substitution reactions జరుగుతాయి but drastic conditions presence లో జరుగుతాయి, that is at high temperature, pressure and presence of a catalyst. ఓకేనా. సో నెక్స్ట్ వన్ aromatic character కూడా చూద్దాం. సో aromatic character of pyridine is explained on the basis of the following factors. Orbital structure of pyridine shows that it is a planar molecule.
So carbon carbon bond length is 1.39 angstroms, carbon nitrogen bond length is 1.37 angstroms, which are smaller than the actual bond lengths, which indicates the delocalization of the double bonds. So pyridine is having higher dipole moment of the value, which is 2.26 dipole, which indicates the presence of polar bond. So pyridine is having the resonance energy 23 kilocalorie per mole, which is greater than the resonance energy of cyclohexatriene. సో పిరిడిన్ ఆల్సో సాటిస్ఫైస్ ద హుకెల్స్ రూల్ 4n + 2 పై రూల్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. ఎన్ వాల్యూ వచ్చేసి ఇంటిజర్ వాల్యూ అనేది వస్తుంది. సో కార్బన్ కార్బన్ బాండ్ లెంత్ వచ్చి 1.39 ఉంటుంది. యాక్చువల్ కార్బన్ బాండ్ లెంత్ ఉండాలి. ఆల్కేన్స్లో కనుక తీసుకున్నట్లయితే 1.54 ఉండాలి. కార్బన్ నైట్రోజన్ బాండ్ లెంత్ 1.37 ఉండాలి. యాక్చువల్ బాండ్ లెంత్ వచ్చి 1.47 ఉండాలి, విచ్ ఆర్ స్మాలర్ దాన్ అనమాట. సో అలాగే హయ్యర్ డైపోల్ మూమెంట్ వాల్యూ అనేది ఉంటుంది. అలాగే రెజొనెన్స్ ఎనర్జీ కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు, గ్రేటర్ దాన్ చెప్తున్నారు. అలాగే ఇట్ ఆల్సో సాటిస్ఫైస్ హుకెల్స్ రూల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ పిరిడిన్. సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఎట్ థర్డ్ అండ్ ఫిఫ్త్ పొజిషన్స్ దగ్గర చూద్దాం ఫస్ట్, తర్వాత న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చూద్దాము. సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ జరగాలి అని అంటే సో ఇక్కడ కార్బన్ దగ్గర ఏ ఛార్జ్ ఉండాలి, థర్డ్ పొజిషన్ దగ్గర ఫిఫ్త్ పొజిషన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ అనేది రావాలి. సో ఇక్కడ కార్బన్ దగ్గర థర్డ్ పొజిషన్ అండ్ ఫిఫ్త్ పొజిషన్స్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, అక్కడ ఎలక్ట్రోఫైల్ వెళ్ళి సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద జనరల్ రెజోనేటివ్ స్ట్రక్చర్స్ ఆఫ్ పిరిడిన్. సో అలాగే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ ఎట్ సెకండ్ అండ్ సిక్స్త్ పొజిషన్ దగ్గర చూద్దాం. సెకండ్ అండ్ సిక్స్త్ పొజిషన్స్ దగ్గర చూసినట్లయితే కనుక కార్బన్ దగ్గర మనకి ఏ ఛార్జ్ రావాలి, అక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది వచ్చింది చూడండి, అందుకని అక్కడ న్యూక్లియోఫైల్ వచ్చి సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి హెట్రోయాటమ్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, అలాగే కార్బన్ దగ్గర సెకండ్ అండ్ సిక్స్త్ పొజిషన్స్ దగ్గర ఉన్న కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. అందుకని నెగిటివ్లీ ఛార్జ్ న్యూక్లియోఫైల్ వచ్చేసి పాజిటివ్లీ ఛార్జ్డ్ కార్బన్ దగ్గర సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద రెజోనేటివ్ స్ట్రక్చర్స్ ఆఫ్ పిరిడిన్. సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చూద్దాము అటు థర్డ్ అండ్ ఫిఫ్త్ పొజిషన్స్ దగ్గర. సో బ్రోమినేషన్ రియాక్షన్ కనుక తీసుకున్నట్లయితే పిరిడిన్ తీసుకుని బ్రోమినేషన్ చేస్తున్నాము. చార్కోల్ ప్రెజెన్స్లో అటు 300 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి అంటే 3 బ్రోమో పిరిడిన్ ఒకటి ఫామ్ అవుతుంది, అలాగే 3,5 డైబ్రోమో పిరిడిన్ ఫామ్ అవుతుంది. ఈ రెండు సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్స్ అనమాట. ఎక్కడెక్కడ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది, థర్డ్ పొజిషన్ దగ్గర ఫిఫ్త్ పొజిషన్ దగ్గర సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది, ఈ రెండు సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్స్. అలాగే ఇక్కడ మన సెకండ్ పొజిషన్ దగ్గర సిక్స్త్ పొజిషన్ దగ్గర కూడా జరుగుతున్నాయి చూడండి. సెకండ్ పొజిషన్ దగ్గర జరిగితే 2 బ్రోమో పిరిడిన్ వస్తుంది, సెకండ్ అండ్ సిక్స్త్ పొజిషన్ దగ్గర జరిగితే 2,6 డైబ్రోమో పిరిడిన్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే నైట్రేషన్ రియాక్షన్ కూడా చూద్దాము. పిరిడిన్ తీసుకుని నైట్రేషన్ మిక్స్ని యాడ్ చేసినట్లయితే కనుక 3 నైట్రో పిరిడిన్ అనేది సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అలాగే పిరిడిన్ తీసుకుని సల్ఫోనేషన్ చేసినట్లయితే కనుక పిరిడిన్ 3 సల్ఫోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ పిరిడిన్. సో నెక్స్ట్ వన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. అందులో ఫస్ట్ వన్ చిచుబాబిన్ రియాక్షన్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో. సో పిరిడిన్ ఆన్ ట్రీట్మెంట్ విత్ సోడామైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లిక్విడ్ అమోనియా ఫార్మ్స్ 2 అమినో పిరిడిన్ అనమాట. పిరిడిన్ తీసుకుని సోడామైడ్తో ట్రీట్ చేస్తున్నాం, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లిక్విడ్ అమినో ఏం ఫామ్ చేస్తుంది, 2 అమినో పిరిడిన్ ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది. సో దీని యొక్క మెకానిజం చూద్దాము. సోడమైడ్ ఫస్ట్ ఎలా అయనైజేషన్ జరుగుతుంది, Na+ కిందను NH2- కింద అయనైజేషన్ జరుగుతుంది. సో NH2- న్యూక్లియోఫైల్ వచ్చేసి పిరిడిన్తో రియాక్షన్ జరుగుతుంది. అక్కడ సెకండ్ పొజిషన్ దగ్గర కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో పాజిటివ్ ఛార్జ్ ఉన్న కార్బన్ దగ్గరికి నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి న్యూక్లియోఫైల్ దట్ మీన్స్ NH2- వచ్చి సబ్స్టిట్యూషన్ జరుగుతుంది అనమాట, బాండ్ని ఫామ్ చేసుకుంటుంది. 2 అమినో పిరిడిన్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అలాగే పిరిడిన్ రియాక్ట్స్ విత్ ఆల్కైల్ అండ్ ఎరైల్ లిథియం కాంపౌండ్స్ ఎట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కాంపౌండ్స్తో రియాక్ట్ అయ్యి మనకి అక్కడ సెకండ్ 2 బీటైల్ లిథియం ప్రోడక్ట్ని ఫామ్ చేసింది చూడండి. ఆల్కైల్ కాంపౌండ్తో ఫామ్ రియాక్ట్ అయితే 2 బీటైల్ లిథియం, అలాగే అరైల్ కాంపౌండ్తో రియాక్ట్ అయితే 2 ఫినైల్ పిరిడిన్ని ఫామ్ చేస్తుంది. అలాగే హైడ్రాసిస్ రియాక్షన్ కూడా చూద్దాం. పిరిడిన్ రియాక్ట్స్ విత్ NaOH or KOH ఫార్మ్స్ 2 హైడ్రాక్సీ పిరిడిన్ విచ్ ఫర్దర్ రీఅరేంజెస్ టు 2 పిరిడిన్. సో దిస్ ఈస్ ద రియాక్షన్ పిరిడిన్ అండ్ రియాక్షన్ విత్ హైడ్రాలసిస్ విత్ బేస్ హైడ్రాలసిస్ అనమాట. KOHతో రియాక్ట్ అవుతుంది, హైడ్రాలసిస్ జరుగుతుంది, 2 హైడ్రాక్సో పిరిడిన్ ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది విచ్ ఈస్ రీఅరేంజెస్ టు 2 పైరిడోన్. నెక్స్ట్ వన్ బేసిక్ నేచర్ ఆఫ్ పిరిడిన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పిరిడిన్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్ అండ్ ఇట్స్ pK వాల్యూ is 5.21. పిరిడిన్ when compared with pyrrole and aliphatic amines it is more basic than pyrrole and less basic than aliphatic amines. It is evident from the following reactions. సో పిరిడిన్ తీసుకున్నట్లయితే దాని బేసిక్ నేచర్ ఉంటుంది. సో మోర్ బేసిక్ దాన్
పైరోల్ అండ్ లెస్ బేసిక్ దెన్ ఆలిఫాటిక్ ఎమిన్స్. సో పిరిడిన్ తీసుకుని దానికి ప్రొటేషన్ చేసినట్లయితే చూడండి పిరిడియం అయాన్ ఫామ్ అవుతుంది. ఆల్కైల్ హైడ్రేట్తో రియాక్షన్ చేసినట్లయితే సాల్ట్ ఫామ్ చేస్తుంది. ఆన్ కంపారిజన్ విత్ పైరోల్తో కంపేర్ చేసినట్లయితే చూడండి పైరోల్ కన్నా పిరిడిన్ అనేది మోర్ బేసిక్ అనమాట. సో దీన్ని బట్టి మనం pyrrole కన్నా pyridine అనేది more basic. In pyrrole, a lone pair of electrons on the nitrogen atom are involved in the delocalization, hence not available for protonation. But on pyridine, lone pair of electrons are available for protonation, hence more basic. Are not in the delocalization, hence available for protonation. So pyridine is more basic than pyrrole. So on comparison with aliphatic tertiary amines, సో పిరిడిన్ తీసుకున్నాం, ఆలిఫాటిక్ టెర్షియరీ ఎమిన్స్ తీసుకున్నాం. పిరిడిన్లో కన్నా తీసుకున్నట్లయితే ఎస్ క్యారెక్టర్ అనేది 33% ఉంటుంది. ఆలిఫాటిక్ ఎమిన్స్లో తీసుకున్నట్లయితే ఎస్ క్యారెక్టర్ అనేది 25% ఉంటుంది. పిరిడిన్లో ఎస్ క్యారెక్టర్ 33% ఉంటుంది కాబట్టి హైయర్ అటర్నేటివిటీ ఉంటుంది, దానికి లెస్ బేసిక్ నేచర్ అనేది ఉంటుంది. సో ఆలిఫాటిక్ ఎమిన్స్లో తీసుకున్నట్లయితే ఎస్ క్యారెక్టర్ 25% ఉంటుంది, అది దానికి లెస్ ఎలక్ట్రోనేటివిటీ ఉంటుంది, మోర్ బేసిక్ అనమాట. సో in pyridine, nitrogen atom is sp2 hybridized. It is having 33% of S character, but in aliphatic tertiary amines, nitrogen atom is sp3 hybridized. So it is having 25% of S character. So it is less electronegative and hence more basic than pyridine. సో aliphatic tertiary amines తో కంపేర్ చేసుకుంటే pyridine కి less basic nature అనేది ఉంటుంది. సో basicity of pyridine is also compared to aryl amines. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనమాట. ఈ చాప్టర్ నుంచి ఓవరాల్ చాప్టర్ నుంచి హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆర్బిటాల్ స్ట్రక్చర్ అండ్ అరోమాటిసిటీ ఆఫ్ పైరోల్ ఫ్యూరన్ అండ్ థయోఫిన్. అలాగే సెకండ్ వన్ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ పైరోల్ ఫ్యూరన్ అండ్ థయోఫిన్. దీన్ని పాల్నార్ సిన్సిస్ అని కూడా అడుగుతారు, ఒకసారి నేమింగ్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చేసి రైట్ అబౌట్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ పైరోల్ ఫ్యూరాన్ అండ్ థయోఫిన్. ఫోర్త్ వన్ వచ్చేసి రైట్ ద రియాక్షన్ అండ్ మెకానిజం ఆఫ్ చిచ్-బాబిన్ రియాక్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డీల్స్ ఆల్ ద రియాక్షన్ ఇన్ ఫ్యూరాన్, అలాగే ఎసిడిక్ నేచర్ ఆఫ్ పైరోల్, అలాగే ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ పిరిడిన్, స్ట్రక్చర్ అండ్ అరోమాటిసిటీ ఆఫ్ పిరిడిన్, కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ పిరిడిన్, లాస్ట్ వన్ బేసిక్ నేచర్ ఆఫ్ పిరిడిన్. So reference books, these are the reference books of this chapter. So JPNP Unified Chemistry by Dr. O.P. Agrawal, alage Kalyani Unified Chemistry by Y.R. Sharma and K. Ramarao, alage Advanced Organic Chemistry by Jerry March, alage Organic Chemistry book by Morrison and Boyd. So thank you all.